రాజస్థాన్లో శతాబ్దాలుగా కొనసాగుతున్న రాజ్పుత్ సాంప్రదాయాలకు కొత్త దిశ లభించింది. కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన పాక్ కా దస్తూర్ వేడుకను తొలిసారిగా 13 ఏళ్ల తేజస్వి కుమారికి నిర్వహించారు. ఖేర్వాగఢ్ రాజవంశానికి తొలి మహిళా వారసురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించడం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచింది. ఈ చారిత్రాత్మక వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజ్య కుటుంబ సాంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటు చేసుకుంది. రాజ్పుత్ సాంప్రదాయాల ప్రకారం కేవలం మగవారికే పరిమితమైన చారిత్రాత్మక పాక్ కా దస్తూర్ అంటే తలపాగా చుట్టే వేడుకను 13 ఏళ్ల బాలికకు నిర్వహించారు. పాలి జిల్లాలోని ఖేర్వాగఢ్ వంశానికి మొదటి మహిళా వారసురాలిగా తేజస్వి కుమారి జోదా అధికారికంగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. పాలి జిల్లాలోని చారిత్రాత్మక ఖేర్వా కోటలో వందల మంది గ్రామస్తులు, సంఘ పెద్దల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇటీవల తేజస్వి కుమారి తండ్రి హరిశ్చంద్ర జోదా అకాల మరణం చెందారు. ఆ వంశంలో మగ వారసులు ఎవరూ లేకపోవడంతో గత 65 ఏళ్లుగా ఈ కోటలో పాక్ కా దస్తూర్ వేడుక జరగలేదు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా లింగ సమానత్వాన్ని గౌరవిస్తూ తేజస్వి కుమారిని వారసులుగా ప్రకటించాలని కమ్యూనిటీ పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సాంప్రదాయ క్రతువులో భాగంగా జోధ్పూర్ మార్వార్ పూర్వ రాజకుటుంబం నుండి ప్రత్యేకంగా పంపిన గులాబీ రంగు తలపాగాను వేద మంత్రోచ్చారణల మధ్య తేజస్వి తలపై చుట్టారు. రాజ్పుత్ ఆచారం ప్రకారం ఆమె నుదుటిపై రక్తంతో తిలకం దిద్దారు. ఒక రాజకుటుంబం లేదా వంశ పెద్ద మరణించినప్పుడు ఆ బాధ్యతలను తదుపరి తరం వారసుడికి అప్పగించడానికి ఈ పాక్ కా దస్తూర్ వేడుకను నిర్వహిస్తారు. ఎంతో గంభీరంగా సాగిన ఈ వేడుకలో 13 ఏళ్ల తేజస్వి ఎంతో పరిణితితో హుందాగా కూర్చొని అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న తేజస్వి కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ తన చదువును కొనసాగిస్తూనే వంశ వారసత్వంగా వచ్చిన ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేసింది. రాజస్థాన్ లాంటి సాంప్రదాయాలు దట్టంగా ఉన్న ప్రాంతంలో ఒక బాలికకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం సామాజిక ఆధునికతకు, మహిళా సాధికారతకు ఒక గొప్ప మైలురాయి అని స్థానికులు కొనియాడారు. ఆడపిల్లల పట్ల గౌరవాన్ని చూపిన ఈ సాంప్రదాయానికి మీరు అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.